సినిమాలు ఇప్పుడు ఈ 'చావా' సినిమా చూపించారు. 'చావా' సినిమాలో అందరికీ లాస్ట్ సీన్ చూడడం ఎక్కువ ఇష్టం. అది మనకి తెలీదు. మన మనసులో అలాంటి శాడిజం బుద్ధి ఉందని. కానీ అది ఎక్కువ ఇష్టపడతాం మనం. అలాగే పేపర్ న్యూస్ చదివితే మామూలు న్యూస్ కంటే ఎవరో కన్న తల్లి పిల్లల్ని హత్య చేసింది అన్నది మన అట్రాక్ట్ చేస్తుంది. సీరియల్స్ కూడా అంతే. సీరియల్స్ కూడా అంతే. వాళ్ళు అన్యోన్యంగా ఉంటే టీఆర్పీ పెరగదు. టీఆర్పీ పెరగరు కాబట్టి వాళ్ళు దుర్మార్గులుగా చూపించాలి తప్పదు. అంచేత ఆ నెగిటివ్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది జనం అట్రాక్ట్ అవుతున్నారు. ఇక హత్యలు, దోపిడీలు, బ్యాంక్ రాబరీలు చూపించాడు అనుకో, అది చివర్లో మనకేం చూపిస్తాడు? దుర్మార్గం చేసిన వాడు శిక్షింపబడతాడు అనే ఒక మోరల్ ఒక సెంటెన్స్ ఉంటుంది. లాస్ట్ లో వాడికి ఏదో శిక్ష వేశారు. కానీ ఈలోగా వీళ్ళందరూ చూసేది ఏంటంటే వాడు ఎలా రాబరీ చేశాడు, బ్యాంకుని ఎలా దోచుకున్నాడు, ఎలా కన్న వేశాడు అన్నవి ఎక్కువ వీళ్ళు చూస్తారు. ఆ చివరి వాడు రాసిన ఒక్కలైన ఎవరికి పట్టదు. అది వీడు కూడా అనుకుంటాడు దొరకపోతే బానే ఉంటాం, అంతే కదా. దొరకపోతే బానే ఉంటాం, దొరికితేనే కదా దొంగ. దొరకనంతకాలం బానే ఉంటాం, దొరికితే చూద్దాం, మనం ట్రై చేయొచ్చు కదా. ఇప్పుడు తప్పు చేసిన ప్రతివాడు తను దొరకననే తప్పు చేస్తాడు. హత్య చేయని, రేప్ చేయని, ఏం చేయని తను దొరకనన్న ఉద్దేశంతో చేస్తాడు. దొరుకుతానేమో అని అనుకోడు. అయితే వాడు దురదృష్టం కొద్దీ దొరుకుతాడు. దొరికితే శిక్ష పడుతుంది. అప్పటి సంగతి కూడా పెంచాలంటారా శిక్షలు? అవి పెంచితే శిక్షలు భయంకరంగా ఉండాలమ్మా. ఇలా యావజ్జీవ కారాగార శిక్షలను 10 ఏళ్ళు 30 ఏళ్ళు కాదు. ఇప్పుడు వాడికి యావజ్జీవ కారాగార శిక్ష ఇస్తే 14 ఏళ్లలో బయటకు వస్తాడు.